హల్లెలూయా! ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక టీని మనం తీసుకునేటప్పుడు దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత తీసుకుంటాం కదా! ఆ యొక్క ఫిల్టర్ చేసినటువంటి టీ పౌడర్ అంతా మనం దాన్ని పడేసి టీని మాత్రము సేకరిస్తాము కదా! ఆ టీ ఎలా అయితే ఫిల్టర్ చేయబడిందో నీ జీవితం కూడా ఒక దినమున దేవుడు ఫిల్టర్ చేయాలని ఆశపడుతున్నాడు. క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్నంత మాత్రాన అందరూ ఆయన వారు కారు. దేవుడు ఈ యొక్క అంచె దినములలో ఆయన బిడ్డలెవరో, ఆయనను వెంబడించువారు ఎవరో ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకని చెప్పి నీ యొక్క ఆత్మీయ జీవితము ఎక్కడ నాటబడింది, నీ యొక్క ఆత్మీయ జీవితము, నీ యొక్క విశ్వాసం అనేది ఆ యొక్క వేరులో నాటబడిందా లేదా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అందుకే అండి పౌలు గారు ఒక మాట అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, మరి ఇంక ఏది అయినను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా అని అంటాడండి. అదేవిధంగా ఏమంటాడంటే, బ్రతుకైనను క్రీస్తే, చావైనను నాకు మేలే అని అంటాడండి. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా? ఈ లోకము శాశ్వతము కాదు. ఈరోజు నీ యొక్క రాష్ట్రంలో, నీ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి విషయాల్ని చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. లేదు లేదు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి ఇదొక సూచన. ఈ యొక్క సర్వలోకమును నువ్వు సంపాదించుకొని, సర్వలోకములో అంత బెనిఫిట్స్ పొందుకొని, నీ యొక్క ఆత్మను నరకంలో పడవేసుకుంటే నీకేంటి లాభము? ఏం లేదు కదా! అందుకే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆయనతో అంటుకట్టబడిన జీవితము కలిగి ఉండాలి. నీ విశ్వాసం అనేది వేరులో నాటబడినదై ఉండాలి. పౌలు గారు చెప్పినట్టుగా, బ్రతుకైనను క్రీస్తే, చావైనను మేలే, నా మంచికే అది అని ఆయన చెప్పినట్టుగా మనము చెప్పేవారముగా ఉండాలి. ఆమేన్.